మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసమందు వచ్చే శుక్రవారములందు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మీ వ్రతంని ఆచరించెదరు. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను అని కల్పములో పేర్కొనబడినది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ దేవత పూజ అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. శ్రావణ వరలక్ష్మీ వ్రతం, వరలక్ష్మీ పూజ విధానం లేదా శ్రావణ శుక్రవారం పూజ ఏ విధంగా జరుపుకోవాలో మంత్రపూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది. శ్రీ పసుపు గణపతి పూజ. శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే. దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము, కుంకుమబొట్లు పెట్టవలెను. శ్లోకం: అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం. కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా అని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా. తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః. అయం ముహూర్తస్సుముహూర్తస్తు. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను. ప్రాణాయామము: కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలెను. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం: ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య. మీరు ఉన్న దిక్కును చెప్పండి. ప్రదేశే కృష్ణ, గంగా, గోదావర్యోర్మధ్యదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర, దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం సంవత్సరై ఉత్తర, దక్షిణ ఆయనే. ప్రస్తుత ఋతువు ఋతౌ. ప్రస్తుత మాసము మాసే. ప్రస్తుత పక్షము పక్షే. ఈరోజు తిథి తిథౌ. ఈరోజు వారము వాసరే. ఈరోజు నక్షత్రము శుభ నక్షత్రే. ప్రస్తుత యోగము శుభయోగే శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రము గోత్రస్య. మీ పూర్తి పేరు నామధేయస్య. ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్యవిఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవత
ముద్దిశ్యే శ్రీ క్షీరాబ్దిశయన దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడ్షోపచార పూజాం కరిష్యే అక్షతలు నీళ్లతో పళ్ళెములో వదలవలెను తదంగత్వేన కలసారాధనం కరిష్యే కలసారాధనం శ్లోకం కలసస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితాః మూలే తత్రోస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా అస్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద అస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలసాంబు సమాశ్రితాః కలసపాత్రకు గంధము కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను కలసపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను శ్లోకం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాని దైవమాత్మానంచ సంప్రోక్ష్య కలసములోని జలమును పుష్పముతో దేవునిపైన పూజాద్రవ్యములపైన తమపైన జల్లుకొనవలెను తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను మంత్రం ఓం గణానాన్త్వ గణపతి హవామహే కవింకవీనాముపమస్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నూతిభి సయీదసాదనం మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అక్షతలు వేయవలెను శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి నీళ్లు చల్లవలెను శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి నీళ్లు చల్లవలెను ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్లు చల్లవలెను శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అక్షతలు చల్లవలెను శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి గంధం చల్లవలెను శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి అక్షతలు చల్లవలెను ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః ఓం మహాగణాధిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి మహాగణాధిపత్యే నమః ధూపమాఘ్రాపయామి అగరవత్తుల ధూపం చూపించవలెను ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి బెల్లం ముక్కను నివేదన చేయాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి నీరు వదలాలి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను ఓం గణానాన్త్వ గణపతి హవామహే కవింకవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నూతిభి సయీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు అనుకొని నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షతలు పుష్పములు శిరస్సున ధరించవలసినది తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ముద్వాసయామి శ్రీ మహాగణపతి పూజ సమాప్తం వరలక్ష్మీ పూజ విధానం కలశ పూజ వెండి రాగి లేక కంచు గ్లాసులు లేదా పంచపాత్ర రెండింటిలో శుద్ధ జలము తీసుకొని ఒక దానియందు ఉద్దారిని రెండవ దానియందు అక్షంతలు తమలపాకు పువ్వు ఉంచుకోవాలి రెండవ పాత్రకు బయట మూడు వైపులా ఉంగరపు వేలుతో గంధం పూసి కుంకుమను పెట్టవలెను తర్వాత ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ఇలా అనుకోవాలి కలశస్య ముఖ్యే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ తు సాగరా సరైసప్త దీపా వసుంధరా ఋగ్వేదో విధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలసాంబు సమాశ్రితా ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారక గ్లాసులో నీళ్లు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద చల్లండి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
కలశోదకేన పూజా ద్రవ్యాని దేవమండపాత్మానంచ సంప్రోక్ష్య. కలసములోని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి. ఓన్ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివ. యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి అని కొద్దిగా అక్షంతలు, కుంకుమ, పసుపు వరలక్ష్మీదేవిపై వేసి ఆమెను తాకి నమస్కరించాలి. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కతే అని ఆదేవిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఆవాహనం. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షహస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతాభవ సర్వదా. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఆవాహయామి అని దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించి నమస్కరించాలి. ఆసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఆసనం సమర్పయామి. కూర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు దేవిపై చల్లవలెను. పాద్యం. సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం. పాద్యం గృహాణదేవి త్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాం పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇస్తున్నట్లు భావించి ఉద్దరినితో పంచపాత్రలోని జలమును వరలక్ష్మీదేవిపై చల్లి 2 చుక్కల జలము వేరొక పాత్రలోనికి వదలవలెను. అర్ఘ్యం. శుద్ధోదకంచ పాత్ర స్థంగంధ పుష్పాది మిశ్రితం. అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లు భావిస్తూ పంచపాత్రలోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్యం పాత్రలో 2 చుక్కలు వదలవలెను. ఆచమనీయం. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణచమనందే విమయాదత్తం శుభప్రదే వరలక్ష్మీదేవతాం ఆచమనీయం సమర్పయామి అని ముఖము శుభ్రము చేసుకొనుటకు నీరు ఇచ్చునట్లు భావిస్తూ జలమును వేరొక పాత్రలోనికి వదలవలెను. పంచామృత స్నానం. పయోదధీఘృతోపేతం శర్కరా మధుసంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీదేవతాం పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి ఆవు నెయ్యి, ఆవుపాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్దరినితో చల్లవలెను. శుద్ధోదక స్నానం. గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ విదు సోదరి శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదక స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వుతో దేవిపై చల్లవలెను. వస్త్రయుగ్మం. సురార్చితాం గ్రియుగలే దుకూలవసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి. పట్టులేదాసక్తికి తగిన వస్త్రమును దేవికిస్తున్నట్లుగా తలచి పత్తితో చేసుకొన్న వస్త్రయుగ్మమును ప్రత్తిని గుండ్రని బిళ్లగా చేసి తడిచేత్తో పసుపు, కుంకుమ తీసుకొని 2 వైపులా అద్ది 2 తయారు చేసుకోవాలి. శ్రీవరలక్ష్మీదేవికి కలశంపై ఎడమవైపు వేయవలెను. ఆభరణము. కేయూర కంకణా దేవీ హారనూపుర మేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి. బంగారము కాని, వెండి కాని మీ సక్తానుసారం దేవికి ఆభరణం సమర్పించుకోవాలి లేదా అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. ఉపవీతం. తప్త హేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి అని పత్తిని 3 లేదా 4 అంగుళములు పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యజ్ఞోపవీతమును దేవికి సమర్పించుకోవాలి. గంధం. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతామబ్ది పుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు దేవిపై చల్లవలెను. పుష్పపూజ. మల్లికాజాజి కుసుమైశ్చంపకైర్వకులైస్తథా నీలోత్పలైశ్చలలారైః పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాం పుష్పైః పూజయామి అని అన్ని రకముల పువ్వులతో దేవిని పూజించవలెను. ఈ షోడ్షోపచార పూర్తి అయిన తరువాత అథాంగ పూజ చేయవలెను. అథాంగ పూజ. కుడిచేతిలోనికి అక్షంతలు తీసుకొని క్రింద నామములను చదువుతూ అక్షతలను దేవిపై చల్లవలెను. పసుపు లేదా కుంకుమతోనైనను పూజించవచ్చును. చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానునీ పూజయామి. పీతాంబరాయై నమః ఊరూం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి.
కంబుకంట్యై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాః పూజయామి. సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీవరలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ప్రతినామమునకు ముందు ఓం అని చివరకు నమః అని చేర్చుకొని చెప్పవలెను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం రుద్ధయై నమః, ఓం అంధాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుసీతులాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశ్మ గతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షఃస్థల స్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాల అజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం వరలక్ష్మీ దేవతాయై నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని పూలు అమ్మవారి పాదాల ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశై గృహాన కమలప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి అని 2 అగరువత్తులను తీసుకొని వెలిగించి ధూపమును దేవికి చూపించవలెను. దీపం ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవీ గృహాన ముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి అని వెలుగుతున్న దీపమును దేవికి చూపవలెను. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అంటూ ఆచమనం చేయాలి. నైవేద్యం షడ్రశోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాన హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి అని దేవికి ప్రత్యేకంగా చేసిన రకరకాల పిండివంటలు, పాయసం, పానకం, వడపప్పు మరియు మహా నైవేద్యం కొరకు చేసిన అన్నం, పప్పు, నెయ్యి, కూరలు మొదలైనవి అమ్మవద్ద పెట్టి నైవేద్యం చేయాలి. నైవేద్యం పై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమచేత్తో గంట వాయిస్తూ
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః నైవేద్యం సమర్పయామి అంటూ ఆరుమార్లు ఉద్దరినితో దేవికి నివేదనం చూపించాలి. నైవేద్యానంతరం హస్తౌ ప్రక్షాళయామి అని ఉద్దరినెతో అర్ఘ్యం వదలాలి. పాదౌ పేక్షాళయామి అని మరోసారి నీరు అర్ఘ్యం పాత్రలో ఉద్దరినెతో నీరు వదలాలి. పునః శుద్ధాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి. పానీయం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి అని భోజనానంతరం నీళ్లు ఇచ్చినట్లు భావించి కుడిచేత్తో నీటిని చూపుతూ ఎడమచేత్తో గంటవాయించవలెను. తాంబూలం పూగిఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి అని తమలపాకు, వక్క, సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వాలి. ఆ తరువాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ ఉద్దరినితో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి అంటూ కర్పూరము వెలిగించి దేవికి హారతి ఇవ్వవలెను. తరువాత కర్పూర హారతి ఒక పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రలోని నీరు హారతి పల్లెంలో వేయవలెను. మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి అని కొన్ని పూలు, అక్షతలు తీసుకొని లేచి నిలబడి నమస్కరించి ఈ పూవులు, అక్షంతలు దేవిపై వేసి కూర్చోవలెను. ప్రదక్షిణ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి అని చదువుతూ ఆత్మప్రదక్షిణ చేసుకోవాలి. నమస్కారం. నమస్తే లోక్యజనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి అని మనస్ఫూర్తిగా దేవికి నమస్కరించవలెను. పిమ్మట చేసి ఉంచుకొన్న తోరములను ఒక పళ్ళెములో పెట్టి పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించవలెను. 9 వరసలు 9 ముడులు కలిగిన తోరమును 9 నామములతో పూజిస్తారు. తోరపూజ తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింద విధముగా పూజించవలెను. ఓం కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయై నమః షష్టమగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం శ్రీవరలక్ష్మీయై నమః నవమగ్రంథిం పూజయామి. ఈ క్రింది శ్లోకములు చదువుతూ తోరము కట్టుకొనవలెను. బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అన్న శ్లోకాన్ని చదువుతూ తోరం కట్టుకోవాలి. వాయనమిచ్చునప్పుడు ఈ క్రింది శ్లోకమును చదువుచు ఇవ్వవలెను. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదహాపూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమో నమః శ్రీవరలక్ష్మీదేవతాయై నమః వాయనదానం సమర్పయామి అని అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్టు, చీర, గాజులు, శనగలు, పూర్ణంబూరై, కుడుములు ఉన్న వాయనం ఇవ్వాలి. శ్రీ వరలక్ష్మీ వ్రత కథ. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను. శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది.
అది వరలక్ష్మీ వ్రతం, దాని విధివిధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందువచ్చు శుక్రవారన్నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి దేవా, ఈ వరలక్ష్మీవ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని పార్వతి అడిగినది. కాత్యాయని, ఈ వరలక్ష్మీవ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటుండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీవ్రతానికి ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగినదానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతర్ధానమయ్యెను. చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జననీ, నీ కృపాకటాక్షములు కలిగినవారు ధన్యులు, వారు సంపన్నులుగా, విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావనీ, నా పూర్వజన్మసుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించినది. చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించినవారై చారుమతిని వరలక్ష్మీవ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి, గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకొన్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటుచేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడ్శోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మివ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన, కనక, వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీవ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూతమహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి.